బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపడడంతో పలు గ్రామాల్లోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలో వర్ష సంబంధిత సంఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య 80కి పెరిగింది. ఇందులో 52 మంది కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇక 28 మంది రోడ్డు ప్రమాదాల వంటి ఇతర కారణాల వల్ల మృతి చెందారని వెల్లడించింది. మరో 128 మంది గల్లంతయ్యారని, 150 మందికి పైగా గాయపడ్డారని ఎస్డీఎంఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు వరద ముప్పు ఉందని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపడడంతో పలు గ్రామాల్లోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలో వర్ష సంబంధిత సంఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య 80కి పెరిగింది. ఇక ఇందులో 52 మంది కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇంకా 28 మంది రోడ్డు ప్రమాదాల వంటి ఇతర కారణాల వల్ల మృతి చెందారని వెల్లడించింది. మరో 128 మంది గల్లంతయ్యారని, 150 మందికి పైగా గాయపడ్డారని ఎస్డీఎంఏ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించిందని. Kalau itu orang, chali pergi orang, lu dia orang. Kalau itu orang,